పాండవులలో ఒక్కరైన భీముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం మన కామారెడ్డి జిల్లాలో ఉందని మీకు తెలుసా? అవును, ఇది మన కామారెడ్డి జిల్లాలోని సంతాయిపేట అనే గ్రామంలో ఉంటుంది. ఈ మహిమగల శివుడు పంచముఖుడిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఇది. దట్టమైన అడవిలో ప్రకృతి ఒడిలో భీముడు ప్రతిష్ఠించిన ఆలయం భీమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 2 నంది విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొద్దిగా పెరుగుతున్న బట్టి దైవ అనుగ్రహం ఉంటుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఆలయ గర్భగుడి లోపల భాగం గృహలాగా ఉంటుంది. ఈ భీమేశ్వరుని ఆలయంలో కుంతీదేవి విగ్రహం కూడా ఉంది. సంతానం లేని వాళ్ళు కుంతీదేవికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. చుట్టూ చెట్లు, చెట్ల మధ్యలో వాగు, వాగు మధ్యలో పెద్ద బండరాళ్ళు, బండరాళ్ల మధ్యలో ప్రకాశిస్తున్న ఆలయం అదే భీమేశ్వరుని ఆలయం. ఈ వాగులో మాఘమ మాస మరియు శ్రావణ మాసంలో స్నానాలు చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తులందరూ తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం ఇది. ఇది కామారెడ్డి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓం నమః శివాయ.